హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేటప్పుడు తప్పుగా ఏదైనా సమాచారం ఇచ్చి టెన్షన్ అయితే అవుతున్నారు. వీరందరికీ కూడా చాలా మంచి అవకాశం అనేది రావడం జరిగింది. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేశారో ఆ యొక్క అప్లికేషన్ని రిమూవ్ చేసుకునేందుకు, అంటే డిలీట్ చేసుకునేందుకు ప్రభుత్వం వారు మనకు ఒక అవకాశం అనేది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో చాలా మందికి కూడా మనం చెప్పాము ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పి మనం కూడా రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది. అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు, కానీ మనకి ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ చేసామో ఆ యొక్క అప్లికేషన్ని డైరెక్ట్గా మనం డిలీట్ చేసుకునే అవకాశం అయితే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర డిలీట్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని చెప్పి ఒక అప్డేట్ అనేది తాజాగా రావడం జరిగింది. అయితే మీరు ఈ యొక్క డిలీట్ సబ్మిటెడ్ అప్లికేషన్ని యూజ్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీరు గతంలో ఏదైతే తప్పుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కూడిన సబ్మిటెడ్ అప్లికేషన్ ఉందో దాన్ని ఒకసారి డౌన్ చేసుకోండి. అది కూడా మనకు పైన ఉంది. అలా డౌన్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ పరిశీలన చేసుకోండి. ఓకే, సో మీరు కేవలం ఒక తప్పే ఉందని చెప్పి ఇప్పటివరకు టెన్షన్ అవుతూ ఉంటారు. కాకపోతే మీరు ఇంకా ఏమైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు అనమాట. ఓకే, సో ఒక్కసారి మాత్రమే దీన్ని ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు నోట్ దగ్గర చూసినట్లయితే బిఫోర్ డేట్ క్యాండిడేట్ సబ్మిటెడ్ అప్లికేషన్ సర్వీస్ ప్లీజ్ చెక్ డౌన్లోడ్ అప్లికేషన్ క్యాండిడేట్ డీటెయిల్స్. మీరు ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఏదైతే సబ్మిషన్ చేశారో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని డౌన్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఇఫ్ ఎనీ చేంజెస్ ఇన్ అప్లికేషన్, మీరు ఏదైనా అప్లికేషన్ చేంజెస్ చేయాలనుకుంటే అప్పుడు యూ కెన్ యూజ్ డిలీట్ అప్లికేషన్ ప్రొవిజన్ ఓన్లీ అని చెప్పి ఇచ్చారు. అప్పుడు మీరు యొక్క డిలీట్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దిస్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ వన్ టైం. ఇది కేవలం ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. అండ్ తర్వాత మనకు డిలీట్ క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ని చూసినట్లయితే సెలెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంది. సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే 3 ఆప్షన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. అది మీకు చూపిస్తాను. ఓకే, సో మీరు గతంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా పరిశీలన చూసుకోండి. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ స్కూల్స్, స్పెషల్ స్కూల్స్ అయితే ఉంది. మీరు వేటికైతే గతంలో క్లిక్ చేసుకున్నారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకోండి. మీ స్పెషల్ స్కూల్ అయితే స్పెషల్ స్కూల్, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే రెసిడెన్షియల్ స్కూల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆప్షన్ అయితే ఇచ్చుకోండి. తర్వాత మీ యొక్క రిఫరెన్స్ ఐడి ఆర్ క్యాండిడేట్ ఐడి ఇది ఎక్కడ ఉంటుందంటే ఖచ్చితంగా మనకు మీరు ఏదైతే గతంలో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేశారో ఆ యొక్క అప్లికేషన్లో టాప్లో ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ యొక్క నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జర్నల్ నెంబర్ అంటే ఏంటంటే మీరు 500 రూపీస్ అనేది పే చేశారు కదా, అప్పుడు మీ యొక్క మొబైల్కి ఒక నెంబర్ అనేది వస్తుంది. ఆ యొక్క జర్నల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు స్టెప్కి వెళ్తారు. ఓకే, ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి నాకు ఇంతవరకు తెలుసు. ఓకేనా. ఈ విధంగా మనం ఏదైతే సబ్మిషన్ చేసామో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని డిలీట్ అనేది చేసుకోవచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది డిలీట్ చేసుకున్న తర్వాత కొత్తగా మళ్ళీ మనీ పేమెంట్ చేసి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతారు. మీరు మళ్ళీ మనీ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా. ఏవైతే మీకు మనీ పేమెంట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక జర్నల్ నెంబర్ వచ్చింది కదా, అదే జర్నల్ నెంబర్తో మళ్ళీ మీ యొక్క ఫొటోస్ని, మీ యొక్క డీటెయిల్స్ని కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు ముందుగా మనీ పేమెంట్ చేసిన తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ అని చెప్పి పక్కన ఉంది కదా, ఆ యొక్క ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ కొత్తగా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిషన్ చేసుకోండి. అయితే మీరు ఖచ్చితంగా ఇది కేవలం ఒకసారి మాత్రం యూజ్ చేయగలుగుతారు. మళ్ళీ అప్లై చేసేయడం, తప్పుగా వచ్చిన సమాచారం ఎడిట్ చేసేసుకుందాం అంటే మీరు ఇంకా ఎంత ట్రై చేసినా సరే అవ్వదని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. కేవలం ఒకసారి మాత్రమే యూజ్ అవుతుందంట. ఈసారి అయినా సరే మిస్టేక్స్ అనేవి లేకుండా ఆ జీవో నెంబర్స్ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని, సో ఏ ఇన్ఫర్మేషన్ అనేది మిస్టేక్ లేకుండా అప్లై అనేది చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా దయచేసి తెలియజేయండి. చాలా టెన్షన్ అయితే అవుతున్నారు. నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఇదే విషయంపై మనకు ఎడిట్ ఆప్షన్ అయితే వస్తే బాగుంటుందని చెప్పి అడిగితే చాలా మంది కూడా రెస్పాండ్ అయితే అయ్యారు. ఓకే, సో అప్పుడే మనకు తెలిసింది చాలా మంది కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలో తెలియకపోవడం వల్ల చాలా మిస్టేక్ అనేది చేశారని. సో దయచేసి చాలా మంది కూడా 100లో 90 మంది అయితే తప్పే చేసి ఉంటారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆప్షన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.